ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రత్యేకంగా ఎండ ఉష్ణం బాడీకి తగలకూడదంటే ఏం చేయాలి? ఈ సమ్మర్ లో దొరికే ఫ్రూట్స్, అందులో తాటి ముంజలు కూడా ఏంటంటే కామన్ గా తీసుకుంటా ఉంటారు. పాలలో వేసి కొంతమంది ఉట్టివి తినడం, కొంతమంది అలా చేస్తారు. 4 లీటర్స్ వాటర్ లో 4 ముంజల్ని జస్ట్ విత్ స్కిన్ తో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ ముంజల్ని జస్ట్ 2 పీసెస్ లా కట్ చేసి వాటర్ లో వేసేసాయి. సో దాన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకొని మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ వరకు తాగాలి. మామిడి పళ్ళ సీజన్ లో ఆబ్వియస్లీ చాలా మంది మామిడి పళ్ళు తినాలని తహతలాడతారు. అంటే లైక్ మల్టీ విటమిన్ పర్పస్ లో మ్యాంగోని మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ప్రతి ఒక్కరూ మ్యాంగో తీసుకోవాలి. మ్యాంగో తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సీజన్ మారినప్పుడెలా కూడా మనకి సీజనల్గా ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి శరీరానికి. మరి ఈ బాగా విపరీతమైన ఎండతాపం ఉండే సమ్మర్లో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అండ్ నిజంగానే చర్మానికి అలాగే ఎముకలు, జాయింట్స్, మజిల్స్ అన్నిట్లో కూడా నొప్పులు వచ్చే సీజన్లో మనం ఏం చేయాలి అన్నీ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ చాలా మంచి వక్తగా మనకి సుపరిచితులు డాక్టర్ షగుఫ్తా గారు, న్యాచురోపతి వైద్యులు. డాక్టర్ షగుఫ్తా హ్యాస్ బీన్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. గతంలో వారు చేసిన వీడియోలకి విశేష ఆదరణ కూడా వచ్చింది. నమస్కారం షగుఫ్తా గారు. ఈ సమ్మర్లో ఆబ్వియస్లీ నీళ్లు తాగాలి, ఇవన్నీ అందరికీ మౌలికంగా తెలిసినవి. ప్రత్యేకంగా ఎండ ఉష్ణం బాడీకి తగలకూడదంటే ఏం చేయాలి? సో బేసికల్ ఏంటంటే మనం వాటర్ తాగుతుంటాం సమ్మర్లో. వాటర్తో పాటు తీసుకుంటున్న ఫుడ్ మీద కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే సమ్మర్ అండ్ ఇంకా ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ సమ్మర్లో వచ్చే కంప్లైంట్స్కి ప్లెయిన్ వాటర్ కాకుండా విత్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ తీసుకున్నారనుకోండి, స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ సమ్మర్లో హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ డ్యామేజ్, స్కిన్లో కూడా పింపుల్స్ రావడము, మంగు మచ్చలు కూడా రావడానికి మెయిన్ కారణం సమ్మరే. ఓహో. సో స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా కంప్లైంట్స్ వచ్చేది సమ్మర్లోనే. అది మనం గమనించాం యాక్చువల్లీ. సో నేనేమంటే సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ కానీ, తినే ఫుడ్ కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇలా వాటర్ తీసుకున్నాం అనుకోండి, చాలా చేంజ్ వస్తుందండి. హెయిర్లో చాలా చేంజ్ వస్తుంది, స్కిన్లో చాలా చేంజ్ వస్తుంది. స్పెషల్లీ లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తున్నాయి. సో వీటన్నిటికీ బెస్ట్ వే ఏంటంటే ఈ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్. ఓకే. అందులో తాటి ముంజలకు అంటే ఆల్మోస్ట్ మనం మేబీ ఏ సీజన్స్లో దొరకవు, ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది మనకి తాటి ముంజలు. అవును. ఈ తాటి ముంజలు కూడా ఏంటంటే కామన్గా తీసుకుంటూ ఉంటారు. ఎంత లిమిట్లో తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే ఎంత బెనిఫిట్ అనేది మనం క్లియర్గా తెలుసు చాలా మందికి. ఇన్ఫాక్ట్ ఎలా తీసుకోవాలి కూడా ఇంపార్టెంట్. పాలలో వేసి కొంతమంది ఉట్టివి తినడం, కొంతమంది అలా చేస్తారు. సో బేసికలీ నేనేమంటానంటే ఒక 4 లీటర్స్ వాటర్లో 4 ముంజల్ని జస్ట్ విత్ స్కిన్తో, మనకేమవుతుందంటే చాలామంది ముంజలు తీసుకుంటారు కదా, విత్ స్కిన్తో తీసుకోండి. విత్ కాంబినేషన్ ఆఫ్ వాటర్లో మనం సోక్ చేసి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఏమంటారంటే 4 లీటర్స్ వాటర్ని మనం మార్నింగ్ ఒక పెద్ద బౌల్లో తీసేసుకొని ఆ ముంజల్ని జస్ట్ 2 పీసెస్లా కట్ చేసి వాటర్లో వేసేసాయి. సో దాన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకొని మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ వరకు తాగండి, 11 to 2 1 లీటర్ తాగండి, 2 to 4 1 లీటర్ తాగండి, 4 to 7 1 లీటర్ తాగండి. మీ బాడీలో తిమ్మిర్లున్నా, అరికాలలో మంటలు, ఎందుకంటే సమ్మర్లో మెయిన్ కంప్లైంట్స్లో అరికాల మంటలు. బాబోయ్, అవును. అండ్ బాడీ కూడా చాలా, ఇప్పుడు ఎలా అంటే ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ట్యానీ అయిపోతాం ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే తిమ్మిర్లు, అంటే ఇప్పుడు సయాటిక పెయిన్ అంట, బ్యాక్ పెయిన్ అంట, ఈవెన్ మోకాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా కామన్గా కనపడేది సమ్మర్లోనే. సో మనం ఏంటంటే ఈ తాటి ముంజల్ని వాటర్ ఇలా డివైడ్ చేసుకొని తాగామనుకోండి, వితిన్ 1 డేలో ఆ బాడీలో యాక్టివ్నెస్ కానీ, ఆ ఎనర్జీ కానీ, స్కిన్ మాత్రం చాలా స్మూత్ అనిపిస్తుందండి. నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడడం దానికన్నా కూడా వాటర్ గురించి ఎక్కువ మాట్లాడతాను. మన బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కానీ, బ్లడ్ థిక్నెస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకునేది వాటరే మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ కరెక్ట్గా తీసుకుంటూ దాంతోపాటు ఫుడ్ కూడా మనం ఒక సమపాలంలో తీసుకుంటే మాత్రం బ్లడ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంట, సో ఇవన్నీ రాకుండా. సో ఆల్మోస్ట్ తాటి ముంజలతో చాలా రీసెర్చ్లో తెలిసింది, రెస్పిరేటరీ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మనం రాకుండా కూడా మనం చాలా వరకు బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. సో తాటి ముంజల్ని అందరూ తాగొచ్చా? అందరు తీసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎవరైనా కూడా తాటి ముంజల్ని ఒక 4 లీటర్ల వాటర్లో ఒక బహుశా 3-4 తాటి ముంజలు కట్ చేసి వేసుకుని స్కిన్తో పాటు అది నానబెట్టి లీటర్ చొప్పున రోజంతా తిని ఒకేసారి కాకుండా డివైడ్ చేసుకుంటూ తాగాలి. చాలా మందికి ఏంటంటే ఈ మధ్య కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును. సో ఏంటంటే ఒకటేసారి మార్నింగ్ లేచి 1 లీటర్ వాటర్ తాగేయడం, అలా తాగేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు 3 పూట్ల అన్నం ఒకటేసారి తినలేం కదా. సో అలాగే మనం ఎందుకు అంత కిడ్నీకి అంత బర్డెన్ ఇవ్వడం, ఓవరాల్గా ఒకటేసారి అంతంత వాటర్ ఇవ్వడం. సో కాబట్టి ఈ వాటర్ని కూడా ఇలా డివైడ్ చేసుకొని తాగితే మాత్రం, సో నేను ప్రాక్టికల్గా చాలా స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ నేను క్యూర్ చేస్తున్నాను ఈ మధ్య. సో జస్ట్ సింపుల్ త్రూ ఫుడ్ ద్వారానే.
ఆ ఫుడ్లో కూడా మ్యాక్సిమం నేను వాటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ వాటర్ కూడా ఇలా డివైడ్ చేసుకొని వాటర్ తాగండి. అండ్ తాటి ముంజల్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం స్కిన్కి అప్లై చేసుకోమంట నేను. దాన్ని మిక్సీ పట్టేసి దాని స్కిన్ తీసేసి మిక్సీ పట్టే ఆ పల్ప్ని స్కిన్కి మంచిగా అప్లై చేసి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. స్కిన్ మనం లైక్ ఎలా ఉంటుందంటే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకి చాలామందికి ఏంటంటే అప్లై చేయకపోతే ఒక రోజు ఆ రోజు స్కిన్ చూసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేద్దండి, ఏ ఆయిల్స్ ఏమి వద్దు. జస్ట్ మనం తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి ఆ పల్ప్ అంతా అప్లై చేసి జస్ట్ 2 to 3 minutes ఉంచి తర్వాత మనం సున్నిపిండి అప్లై చేసినట్టు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా ఎందుకంటే ముంజలు తింటేనే మనం హైడ్రేటెడ్ అయిపోతాం. నీళ్ళు తాకపోయినా కూడా ఆ మంచి ఒక స్మూత్నెస్ ఉంటుంది. దాన్ని చూస్తేనే మనకు ఒక నీళ్ళు అలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది ఇట్లా. అలాగా స్కిన్కి ఎంత బెనిఫిషియలో అదే ముంజల్ని మిక్సీ పట్టేసి తలకి ప్యాక్ లాగా పెట్టి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. వితిన్ 1 to 2 weeksలో వీక్లీ ట్వైస్ అప్లై చేయాలి. చాలా స్కిన్ చాలా మందికి ఏంటంటే డ్రై అయిపోవడం వల్ల డాండ్రఫ్ ఎక్కువ పట్టడం, ఈవెన్ దో మనకి సోరియాసిస్ ఏమన్నా వచ్చిందనుకోండి తల మొత్తం చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది. స్కిన్ డ్రైనెస్ వల్ల, డాండ్రఫ్ ఎక్కువ అయిపోవడం వల్ల, ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ ఎక్కువ అవ్వడము, హెయిర్ డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ రావడము, హెయిర్ అనేది గ్రోత్ ఉండదు వీళ్ళకి పాపం. సో ఇలాంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే ఇంటర్నల్గా తీసుకుంటే ఎంత బెనిఫిషియలో అండ్ ఎక్స్టర్నల్గా కూడా మనం స్కిన్కి అప్లై చేసుకుంటూ అండ్ హెయిర్కి అప్లై చేసుకుంటే మాత్రం విపరీతమైన బెనిఫిట్ ఉంది. మామిడి పళ్ళ సీజన్లో ఆబ్వియస్లీ చాలా మంది మామిడి పళ్ళు తినాలని తహతలాడతారు. ఎలా దీన్ని అంటే మితంగా తినాలి, ఎందుకంటే మామిడి పళ్ళు హై ఇన్ షుగర్, మంచి హై క్యాలరీస్, అందులో అసలు న్యూట్రిషనల్ వాల్యూ ఏమిటి చెప్పండి? ఏ విటమిన్ రిచ్ ఉంటుందండి అంటే లైక్ మల్టీ విటమిన్ పర్పస్లో మ్యాంగోని మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ప్రతి ఒక్కరూ మ్యాంగో తీసుకోవాలి. మ్యాంగో తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ గట్ హెల్దీగా ఉంటుంది. మీరు ఎవరైనా ప్రాపర్ మోషన్ అవ్వని వాళ్ళు మ్యాంగో ప్రాపర్గా తీసుకోండి, ఖచ్చితంగా మోషన్ బాగా అవుతుంది. ఎందుకంటే మనం గట్ చాలా ఇంపార్టెంట్. గట్ క్లీన్ అవ్వాలంటే సమ్మర్లో దొరికే ఫ్రూట్స్లో వాటర్ మిలన్ ఒకటి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మ్యాంగో ఒకటి బ్రహ్మాండంగా పనిచేసి, తాటి ముంజలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో కాన్స్టిపేషన్ ఇష్యూస్కి, తర్వాత నరాల తిమ్మిర్లకి, బన్ హెల్త్కి ఒక ఒక లిమిట్లో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. నేను ఈవెన్ తో డయాబెటిక్ వాళ్ళు కూడా సీజనల్ ఫ్రూట్ వచ్చేది మ్యాంగో ఓన్లీ సమ్మర్లో వస్తుంది తీసుకోండి, కానీ మ్యాంగో తీసుకుంటున్నాము ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ. సో దీంట్లో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో రిమైనింగ్ తినే ఫుడ్లో మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. అవును, మ్యాంగో తింటున్నామంటే ఇప్పుడు చిన్న మెంతి కూర ఉంటాయి కదా, అది కానీ మెంతులు కానీ సినమన్ కానీ 3 కలిపి పౌడర్ చేసుకొని దాన్ని మనం మజ్జిగలో లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ మధ్యలో తాగితే ఇక్కడ మ్యాంగో తిన్న తర్వాత మనకి షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఈ పౌడర్ని పల్చటి మధ్యలో కలుపుకొని తాగితే అక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అయిపోతుంది. సినమన్ చిన్న మెంతి కూర ఉంటుంది. అవునవును, చిన్న మెంతి కూర బ్రహ్మాండంగా పనిచేస్తుంది డయాబెటిక్ కంట్రోల్కి. సో మెంతులు ఈ మూడింటిని మనం మ్యాక్సిమం ఒక 100 grams అంత మెంతి కూర తీసుకొని ఒక 50 grams అంత సినిమన్ ఒక 1 month అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోండి పౌడర్. మెంతులు ఒక 50 grams అని ఎండబెట్టి పౌడర్ చేసేసుకోండి. దాన్ని ప్రతిరోజు 1 month వస్తుంది ఈ పౌడర్. లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత పల్చగా ఉండాలి మజ్జిగ, దాంట్లో ఒక 1/4 స్పూన్ లేదా 1/2 స్పూన్ కలుపుకొని తాగండి. షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఇప్పుడు తినాలి అందరు కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఈ సీజన్లో మరొక చాలా ఇప్పుడు అందరూ ఇష్టపడి తినేది ఐస్ క్రీమ్లు అండ్ దాంతోపాటు మలై అండ్ ఫ్రూట్ క్రీమ్ పెళ్ళిళ్ళకి వెళ్తే విపరీతంగా పెట్టేస్తారు. సో ఈ ఫుడ్ తినడం వల్ల అనర్థాలు ఏమైనా జరుగుతాయా? అంటే మనకి మీగడ మంచిదని చెప్తారు ఒకవైపు కొన్ని ఒంటి తత్వాలకి, న్యాచురోపతిలో మీరు ఏం చెప్తారు? బేసికల్ నేను ఈ జనరేషన్లో ఇప్పుడు దొరికే పాలు అయితే మీగడ వద్దు పాలు వద్దు అంటాను నేనైతే. అంతే డెఫినెట్గా అండి. అంటే మనకేంటంటే పాలు మెయిన్ కాల్షియం రిచ్ ఉంటుంది, అంటే బోన్ స్ట్రాంగ్గా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలంటే పాలు కంపల్సరీ తాగమంటాం. కానీ ఇప్పుడు వచ్చే పాలు ఎక్కడి నుంచి ఎలా మిక్స్ అయ్యి వస్తున్నాయో, ఫుడ్ ఏం పెడుతున్నారో, మనం పాలు ఎక్కడి నుంచి అయితే పెరుగుతున్నాం, ఆవుకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఇవన్నీ చాలా కౌంట్ అవుతాయండి. అందుకు నేను కొన్ని కేసెస్లో కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, అలాంటి కేసెస్లో మిల్క్ వద్దంటాను. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇబ్బందితో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్యూర్గా స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే మనకి అవి తెప్పించుకొని దాన్ని మీగడ తీసుకొని దాన్ని మంచిగా చేసుకొని తింటే నాకు ప్రాబ్లం లేదు. కానీ అంటే ఈ ప్యాకెట్ మిల్క్స్ తెచ్చుకొని దాన్ని ఇది చేసుకొని ఆ మీగడ తిని దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారు ఇవన్నీ మనం యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. అందరూ తెలిసినా కూడా తినేస్తున్నారు, కానీ జాగ్రత్త పడాల్సిన విషయం అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంటానంటే అవి తీసుకోవడం వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అన్నప్పుడు అవాయిడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో లేదు మీరు ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోకుండా అది తినేసి దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు అంటే, సో కొంతమందికి ఏంటంటే అది ఎప్పుడన్నా ఐస్ క్రీమ్స్ తిన్నారనుకోండి, ఐస్ క్రీమ్స్ ఇస్తే నెక్స్ట్ డే రోజు మోషన్ అవ్వదు సరే చాలా మందికి. కొంతమందికి రెగ్యులర్గా ఐస్ క్రీమ్ తినే పిల్లల్లో గమనిస్తే మీరు స్కిన్ చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది అండ్ చాలా మందికి ఇచ్చింగ్ కూడా వస్తుంటుంది. అవును, సో అందరిలో అని చెప్పను కానీ కొంతమందిలో రేర్గా అయితే మాత్రం ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనం ఏమి తీసుకుంటే మనం కంఫర్ట్గా ఉన్నామో ఆ కంఫర్ట్ ఫుడ్కి ఎక్కువ ఇష్టపడాలి. అది బోరు కొట్టినా కూడా మార్నింగ్ నేను ఒకటి అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ ఫాలో అవ్వాలండి. మార్నింగ్ లేచిన తర్వాత ఒక డీటాక్స్ వాటర్,
మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్న తులసి కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ నీళ్ళలో వేసుకొని కొద్ది జీలకర్ర వేసుకొని లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ స్టార్ట్ విత్ మార్నింగ్ మంచి డీటాక్స్. ఈ వాటర్ తాగితే మనకి నాలుక దగ్గర నుంచి ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్ దగ్గర నుంచి మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోవాలి. ఆ కాంబినేషన్ వాటర్ తాగండి మార్నింగ్. దాని తర్వాత కొంతమందికి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. అలా మార్నింగ్ మీ డే టైంలో ఎప్పుడైనా తిన్న ప్రాబ్లం లేదు, కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అవును. సో నేనేమంటానంటే ఆ మార్నింగే ఈ కాంబినేషన్ తులసి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకొని లైట్గా మరీచుకొని అది కూడా కషాయంలో ఉడకబెట్టి తాగుతారు. అది మంచిది కాదు. జస్ట్ లైట్గా లూపామ్ లాగా చేసుకొని ఫస్ట్ డే స్టార్ట్ విత్ ఆ వాటర్. దాని తర్వాత మంచిగా మీకు ఏది కంఫర్ట్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా వేసుకొని జ్యూస్ తాగండి. ఒకరోజు బూడిద గుమ్మడికాయ, కొత్తిమీర, పుదీనా వేసుకొని అందరి బాడీకి ఏది సూట్ అవుతుందో ఏది కంఫర్ట్ అనిపిస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ జ్యూసెస్ అందరికీ సెట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఇరిటేటెడ్గా అనిపిస్తుంది కొద్దిగా యాష్ గార్డ్ జ్యూసెస్ కానీ ఇలాంటి తాగితే. అవునవును. సో అలాంటప్పుడు మనం అవాయిడ్ చేసుకోవాలి. సో కామన్గా అయితే మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్ విత్ ఆమ్లా జ్యూస్ తాగండి. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక ఏదైనా జావ తాగడం కానీ డైలీ తాగడానికి మనకి ఇబ్బంది, కానీ వారంలో అట్లీస్ట్ 2 to 3 డేస్ అయినా సరే రాగి జావ ఒకరోజు, జొన్న జావ ఒకరోజు, బార్లీ జావ, అండ్ స్పెషల్లీ సమ్మర్లో అయితే బార్లీ జావ అల్టిమేట్ పనిచేస్తుంది. అంటే బాగా చలవ, బాగా చలవ అండ్ బాగా డయూరిటిక్ కాబట్టి టాక్సిన్స్ అన్ని యూరిన్ నుంచి క్లీన్గా పోతాయి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి. అవును. సో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే బార్లీని జావలాగా తీసుకోండి మార్నింగ్ అని చెప్తా ఉంటాను. ఆ బార్లీ జావ తాగితే ఈవెన్ దో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ క్రియాటిన్ లెవెల్స్ కానీ హై ఉండేవాళ్ళు దాంతోపాటు కొన్ని ప్రికాషన్స్, హై ప్రోటీన్ ఫుడ్ అంట వాళ్ళ బాడీ మన ఎంత లెవెల్స్ ఉన్నాయో దాన్ని బట్టి సో అవి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ మార్నింగ్ బార్లీ జావ ఇచ్చామనుకోండి, సో డెఫినెట్గా లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రావు. అండ్ వచ్చినా కూడా దాన్ని మనం జాగ్రత్తగా డైట్ ప్లాన్ చేసుకుంటూ బార్లీ జావ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట.